పెద్దమ్మ టెంపుల్, అపోలో ఆసుపత్రి, జర్నలిస్ట్ కాలనీ, నార్సింగి, తాడేపల్లి ప్యాలెస్, దుబాయ్. ఇదేదో ఒక టూర్ ప్లాన్ కాదు, ట్రావెల్ ప్లాన్ కాదు. మద్యం స్కామ్లో, భారీ లిక్కర్ స్కామ్లో, అంటే ఢిల్లీ మద్యం స్కామ్ని మించి చాలా ఎక్కువ రెట్లున్న ఈ స్కామ్లో వీళ్ళు రెగ్యులర్గా ఈ బ్యాచ్ ఎవరైతే మాఫియా ముఠా బ్యాచ్ ఉన్నారో వీళ్ళందరూ రెగ్యులర్గా కలుసుకుని అక్కడ దీనికి సంబంధించిన స్ట్రాటజీలు, స్కెచ్లు వేసుకుని ఆ డబ్బు ఎక్కడెక్కడ ఎంతెంత డంప్ చేయాలి, అక్కడి నుంచి ఎక్కడెక్కడికి ఎలా తరలించాలి అని పక్కాగా ప్లాన్ వేసుకునే ప్రదేశాలను సైంటిఫిక్, టెక్నికల్ ఎవిడెన్సెస్తో సహా సిట్ బృందం సేకరించింది. అంటే వీళ్ళు అమాయకంగా మొహాలు పెట్టి అక్రమ కేసులు, అన్యాయమైన అరెస్టులు అని ఏదైతే చెప్తున్నారో అసలు ఏమీ లేదు ఇందులో, ఏదో తవ్వి రాస్తున్నారు, పేజీలు పేజీలు అంటున్నారు. దానికి సమాధానంగా ఇవాళ సిట్ ఈ ఎవిడెన్స్ను అటు ఛార్జ్షీట్లోనూ ఇటు కోర్టు ముందు పెట్టబోతోంది. అంటే కొన్ని డన్లు, దాదాపు ఒక 7-8 ప్లేసులు హైదరాబాద్లో, కొన్ని దుబాయ్లో, కొన్ని తాడేపల్లిలో, ఇక్కడ కొన్ని చోట్ల కలుసుకోవడానికి మనం చూస్తున్నాం. అక్కడ అంటే అపార్ట్మెంట్ల పేర్లతో సహా ది ల్యాండ్ మార్క్ తాడేపల్లి, అర్బన్ 1 అని ఎన్సీసీ అర్బన్ 1 నార్సింగి, సన్ రైజ్ విల్లా ఉప్పర్పల్లి, శ్రీనివాసం అపార్ట్మెంట్ ఫిలిం నగరు, అలాగే ఓటు స్క్వేర్ అనేది అది కూడా నానక్రామ్గూడలో ఒక అపార్ట్మెంటు. ఇలా అంటే ఎక్కువగా పెద్దగా ఇవి కమ్యూనిటీస్, మోస్ట్ ఆఫ్ దెమ్ గేటెడ్ కమ్యూనిటీసు. సో అక్కడ డబ్బు ఎంత తీసుకెళ్ళి డంప్ చేసినా ఎవరికి ఎటువంటి అనుమానం రాదు. ఇంకా అపార్ట్మెంట్లో ఇంకా చాలా చోట్ల ఎక్కడైనా డబ్బు పెట్టారా అంటే దోచేసుకో దాచేసుకో అనే పద్ధతుల్లో ఆ స్కీమ్లో భాగంగా, అంటే అప్పట్లో చాలా స్కీములు పట్టణం నొక్కి అని అంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి జనం డబ్బుతో. ఇది కూడా జనం డబ్బే, కాకపోతే ఏంటంటే ఇంకా పక్కా ప్రణాళికతో పెద్ద పెద్ద ప్రీమియం బ్రాండ్స్ ఏమీ లేకుండా తరిమేసి రాష్ట్రం నుంచి జే బ్రాండ్ ఒకటి ఎలా సృష్టించాలి, మన అనుయాయులకి ఆ డిస్టిలరీలు ఎలాగ దారాదత్తం చేయాలి, ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళే లోకల్గా ఎలాగ బ్రాండ్లు తయారు చేయాలి, వాటిని పాత ప్రీమియం బ్రాండ్ల కన్నా ఎక్కువ రేటుకి ఎలా అమ్మేయాలి, ఇదంతా ఒక పక్కా స్కెచ్ ప్రకారం జరిగింది. సో ఇందులో ఇంకొకటి చాలామంది మిస్ అవుతున్న యాంగిల్ ఏంటంటే అనేక వేల మంది, ఇంకా మాట్లాడితే లక్షల మంది ఆ మద్యం తాగి కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో, బాధలతో ఇంకా బాధపడుతున్నారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొంతమంది మంచాన పడి ఆ డయాలసిస్లు అవి చేయించుకోలేక, డబ్బు లేక ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఈ ఆస్పెక్ట్లో ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. గతేడాది అప్పటి బీజేపీ చీఫ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి లేఖ రాశారు. 5 లక్షల మందికి పైగా ఈ కల్తీ మద్యం, అంటే నాణ్యత లేని మద్యం, ఒక రకంగా నకిలీ మద్యం అని కూడా అనొచ్చు, దాని ద్వారా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంగతి ఏమిటి, దాని మీద ఏం చర్యలు ఉంటాయని. ఇప్పటివరకు నాకు తెలిసి ఆ ఆస్పెక్ట్లో ఇంకా కేసులు ఓపెన్ చేయలేదు. ఇదంతా ఇప్పుడు ఈ స్కామ్ ఎలా జరిగింది, మద్యం కుంభకోణం, అసలు కొత్త మద్యం విధానం పాలసీ ఎందుకు వచ్చింది, దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఏమేం చేశారు అనే దాని మీద మాత్రమే ఇప్పటివరకు చర్యలు, అరెస్టులు జరుగుతున్నాయి, అవి కోర్టులో ప్రవేశపెట్టబడుతున్నాయి. ఇక ఎక్కడెక్కడికి తరలించాలి, ఎవరెవరికి పంపించాలి అనేది డిసైడ్ చేసేది A4 మిథున్ రెడ్డి, అంటే తాజాగా అరెస్ట్ అయిన ఎంపీ, A5 విజయసాయి, A33 గోవిందప్ప, A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి. వీళ్ళంతా మాస్టర్ బ్రెయిన్స్, ఇందులో క్రిమినల్ మాస్టర్ బ్రెయిన్స్. వీళ్ళందరూ కలవలేదు, అసలు మాకేం సంబంధం, ధనుంజయ రెడ్డికి ఏం సంబంధం, కృష్ణమోహన్ రెడ్డికి ఏం సంబంధం అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. సో ఎక్కడెక్కడ వీళ్ళు ఎప్పుడెప్పుడు కలిశారు అని డేటు, టైము సహా క్లియర్ ఎవిడెన్సెస్ ఇందాక నేను చెప్పినట్టుగా వెరీ సైంటిఫిక్ మేనర్లో సిట్ సేకరించింది. ఇంక ఇప్పుడు దీని మీద వాళ్ళు ఏం మాట్లాడడానికి ఉంటుంది, అంటే మాకేంటి సంబంధం, మమ్మల్ని ఎందుకు ఇరికిస్తున్నారు అనే దానికి సమాధానం ఇది. ఇక డబ్బుతో వాళ్ళు చేయని జల్సాలు లేవు, లేకపోతే ఒకటి కాదు, విలాసాలు, లగ్జరీ హోటల్స్, లగ్జరీ కార్లు, మైనింగ్ వ్యాపారాలు ఆఫ్రికాల్లో. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా మీకు. నార్త్ ఇండియాలో కొంతమందిని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ డీటెయిల్స్, అంటే వాళ్ళ ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్స్ తీసుకుని వాళ్ళకి దానికి 5,000కి ఇవ్వమంటే 10,000, 15,000 ఇచ్చి వాళ్ళకే తెలియకుండా వాళ్ళ పేరుతో డైరెక్టర్లుగా షెల్ కంపెనీలు సృష్టించి, మీరు ఈ మధ్య తెలుగులో ఒక సినిమా వచ్చింది కుబేరా అనే సినిమాలో, మరి దేని నుంచి ఇన్స్పైర్ అయ్యారో తెలియదు కానీ దర్శకుడు, అందులో బిచ్చగాళ్ళు, బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళు ఉన్నా పోయినా వాళ్ళ వెనకాల ఎవరు అడిగే
దిక్కి ఉండరు. అలాంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ పేర్లతో కంపెనీలు పెట్టించి వాళ్ళని డైరెక్టర్లుగా వాళ్ళ వేషం భాష మార్చేసి ఒక స్కామ్ చేస్తారు. దానికి దీనికి ఏం తేడా లేదు, ఇది అంతే. అయితే ఇది పెద్ద ఎత్తున వాళ్ళకి ఏముంది, 5,000కి ఇవాళ 50 పైసలకి 60 పైసలకే మన ఆధార్ కార్డులు పాన్ కార్డులు అమ్మేస్తారు డేటా. అలాంటిది 5,000 10,000 ఇస్తూ ఉంటే ఎందుకే ఇవ్వరు? వాళ్ళ పేరుతో డైరెక్టర్లుగా షెల్ కంపెనీలు సృష్టించి ఇవన్నీ సిట్ ఎందుకింత టైం తీసుకుంది అని అనుకుంటే ప్రతి ఆధారాన్ని వెరీ మచ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్తో ఎక్కడ చిన్న డీటెయిల్ కూడా మిస్ కాకుండా ఎక్కడ లీగల్గా ల్యాప్సెస్ లేకుండా సేకరించిన తర్వాతే వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది. ఇంకా తవ్వే కొద్దీ చాలా ఉంది. అయితే మాజీ ఆర్థిక మంత్రి యనమల ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారంటే చట్టంలో ఒక అవకాశం ఉంటుంది, రెవెన్యూ రికవరీ యాక్ట్ అని, దాని ద్వారా ఈ దోచేసిన డబ్బంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చెయ్యొచ్చు అని చెప్పి. అంటే అందరూ అనుకుంటున్నట్టు ఇది 3,200 కోట్లు 3,500 కోట్లు మాత్రమే కాదు, దీన్ని ఇంకా లోపలికి తవ్వితే ఇంకా చాలా ఎక్కువ వస్తుందనేది చెబుతున్న విషయం. సో పొలిటికల్గా దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? సరే, ప్రజలు గతంలో కొంత అర్థం చేసుకున్నారు ఎన్నికలకు ముందు ఇదేదో పెద్ద వ్యవహారం జరుగుతోందని. అధికారం కూటమి ప్రభుత్వానికి వచ్చింది, కానీ ఆ తర్వాత పరిణామాలు ఎలా జరుగుతాయి? ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు తీసేసిన ఒక కేసు వ్యవహారం బయటికి రావాలి, ఈ దోచేసిన డబ్బంతా ఎక్కడెక్కడ మళ్లించారు అనేది ఒకటి రావాలి, అంటే వాళ్ళ అధికార దుర్వినియోగం ఎలా చేశారు అనేది అధికారుల పాత్ర రావాలి. సో పొలిటికల్గా మరి వైసీపీ పార్టీకి దీని ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం? అలాగే ఆరోగ్యం పాడైపోయిన వాళ్ళ సంగతి ఏంటి? ఆ ఆస్పెక్ట్లో ఏమన్నా ప్రభుత్వం కేసులు నమోదు చేసి విచారణ చేస్తుందా అప్పుడు అధికారుల మీద? ఎందుకంటే నిన్న సిట్ చెప్పిన దాని ప్రకారం ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో ఇంకా కొంతమంది అధికారుల పాత్ర తేటతెల్లం కావాలి, అలాగే అప్పుడు ప్రభుత్వంలో పెద్దలు ఎవరైతే ఉన్నారు అనేది చేసి దాచేసిన డబ్బు తాలూకా వ్యవహారం మరి అమాయకంగా మాకేం తెలియదు అంటున్న వాళ్ళు దీని మీద ఏం చెప్తారు? అలాగే ఈ ఆరోగ్యానికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, అప్పుడు మద్యం తాగిన వాళ్ళు అప్పుడు బయటకు వచ్చి చాలామంది మాట్లాడారు, ఆ తర్వాత వాళ్ళు కొంతమంది కనిపించకుండా పోయారు, కొంతమంది ప్రాణాలే పోయాయి, ఆ సంగతి ఏంటి? అంటే దీనిలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా ఎవరైనా ఏదైనా ఒక కంపెనీ ఒక ఫర్మ్ ఏదైనా స్టార్ట్ చేస్తే దానికి కొన్ని బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ విషయంలో కొన్ని బ్రాంచెస్ పెట్టి అక్కడ ఒక బ్రాంచ్కి ఒక ఇన్ఛార్జిని పెడతారు. ఎందుకంటే అందరూ ఒకే మనిషి అన్ని చోట్లకి తిరగలేరు కాబట్టి వాళ్ళు అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళు దాన్ని ఇక్కడి నుంచి లీడ్ చేసి మానిటర్ చేస్తూ ఉంటారు. సరిగ్గా ఇలాగే అనేక డెన్లు పెట్టుకుని మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ డెన్కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ పెట్టి చేసిన ఈ భారీ కుంభకోణం తవ్వే కొద్దీ సిట్టుకేం ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా అన్ని లోతుగా పరిశీలించి ఒకటి బయట పెడుతున్నారు. కానీ మాట్లాడుకుని వినేవాళ్ళకి రాష్ట్ర ప్రజలకు మాత్రమే ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి. పాతూరి నాగభూషణం గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు, కనపర్తి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సత్యమూర్తి గారు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు. నమస్కారం అండి. నాగభూషణం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫ్రమ్ యుఎస్ఏ, సమయం కేటాయించినందుకు. ముందుగా మీరు చెప్పండి, ఎందుకంటే మీకు వ్యాపారాలు ఉన్నాయి, మీకు తెలుసు అంటే ఒక వ్యాపారం ఎలా చేయాలి అంటే పద్ధతిగా చేసే వ్యాపారాలు. మీరే అన్ని చోట్లకి తిరగలేరు కాబట్టి ఒక దగ్గర కూర్చుంటారు, ఎక్కడెక్కడ ఇన్ఛార్జిని పెట్టుకుని నడిపిస్తారు, దాని రిపోర్ట్ తీసుకుంటారు వీక్లీనో లేకపోతే డైలీనో. అట్లాగే చేశారు, పాపం తప్పే ఉంది. డెన్లు పెట్టుకున్నారు, దానికి ఒక్కొక్క ఒక ఇన్ఛార్జిని పెట్టారు. ఆ డబ్బు ఎంత రావాలి, ఎక్కడ డంప్ చేయాలి, ఎక్కడికి దాన్ని పంపించాలి అనే దాన్ని అమాయకమైన మిథున్ రెడ్డి జగన్ గారి భాషలో ఎగ్జిక్యూట్ చేశారు. అంటే సిట్ ఎంత పక్కాగా సేకరించిందంటే నాగభూషణం గారు, వీళ్ళు మాకు తెలియదు అని మాట్లాడితే ఒక కాగితం మొహం మీద పడేస్తోంది, మాకేం తెలుసు అంటే ఇంకో కాగితం మొహం మీద పడేస్తోంది. అంటే తెలియదు అని చెప్పడానికి వీలు లేకుండా. చెప్పండి నాగభూషణం గారు. నమస్తే ఋషి గారు, అదేవిధంగా సత్యమూర్తి గారి, శ్రీనివాసరావు గారికి. ముందుగా నేను వాళ్ళ అమెరికాని జాయిన్ అవ్వడానికి ఒక కారణం ఏంటంటే సార్, ఇదొక సినిమా సీరియల్ చెప్పాలంటే. నెట్ఫ్లిక్స్ లో కనుక నార్కోటిక్స్ అనే సీరియల్ మీరు ఎప్పుడు కనుక చూస్తే అది ఒక సంవత్సరాల తరపుడు వస్తుంది. అసలు మత్తు పదార్థాలు ఏ విధంగా నార్కోటిక్స్ అని మెక్సికోలో ఈ పెద్ద ఫేమస్ అనమాట, మత్తు మందులు. దాన్ని మించినటువంటి ఐడియాలతో వీళ్ళు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక స్కామ్ అని 3,500 కోట్ల స్కామ్ అని మనం రాస్తున్నాం కానీ ఇది 3,500 కదండి. ఇది ఎలక్షన్ ముందే 2023 నుంచి పురంధేశ్వర్ గారు ఒక రోజు పాలకొల్లు వెళ్లి అక్కడ లిక్కర్ బాటిల్స్ పగలగొట్టి అమిత్ షా గారికి లెటర్ రాస్తే ఇది ఇంత 90,000 కోట్ల రూపాయల్లో అప్పటికి 80,000 కోట్ల రూపాయల క్యాష్ జరిగింది, 10,000 రూపాయల పేటిఎం కానీ క్రెడిట్ కార్డు ద్వారా జరిగినాయి. మనం భారతదేశం అంతా డిజిటల్ అని మాట్లాడుతూ ఉంటే ఇక్కడ డిజిటల్ వదిలేసి
క్యాష్ తో ట్రాన్సాక్షన్ చేస్తారు. అప్పటికే మనకి పక్కాగా సమాచారం. కానీ కూటమి వచ్చిన తర్వాత గత 6 నెలల నుంచి సిట్ వేసిన తర్వాత జనాలందరూ కూడా ఇదేదో ప్రభుత్వం దీన్ని పట్టించుకోవట్లేదు, సీరియస్ గా లేదు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ ఆలోచన వేరుగా ఉంది. నేను మీకు గ్యారంటీ చెప్తున్నాను, అందులో ఉన్నటువంటి చాలా సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారు, చాలా హానెస్ట్ గా. ఆ మధ్య తిరుపతి ట్రాన్స్ఫర్ అయినటువంటి మన సుబ్బరాయుడు గారు లాంటి ఆఫీసర్లు అక్కడ వాళ్ళందరూ కూడా టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అతని మీద జగన్ డైరెక్ట్ గా అటాక్ చేశాడు. ఎవరంటే 7 సముద్రాల అవతలు ఉన్నా కూడా నేను తీసుకొచ్చే అతని సంగతి తెలుస్తానన్నాడు. అంటే ఒక వ్యక్తి మీద ఎవరన్నా ఒక ఆఫీసర్ మీద, ఏపీఎఫ్ ఆఫీసర్ మీద అలా చెప్పొచ్చండి. కానీ అతని మీద డైరెక్ట్ గా అలా చెప్పాడు. రేపు వీళ్ళందరికీ కూడా రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందండి. వాళ్ళకి ప్రాణాలంటే విలువ లేదండి జగన్మోహన్ రెడ్డికి. ఈ రోజున మీరు కనుక చూస్తే లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ లో ఇది పెద్ద స్కామ్ అండి, ఢిల్లీని మించినటువంటి స్కాము, దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు టేకప్ చేయాలని పార్లమెంట్ లో కూడా ఎత్తడం జరిగింది. ఈ రోజున కనుక మీరు కనుక చూస్తే ఇవాళ భారతదేశంలో 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఒక మొత్తం మందులు ఏ విధంగా గంజా ఏ విధంగా స్మగ్లింగ్ చేశారో మనం చూసాం. అదే విధంగా ఈ లిక్కర్ ని మీరు ఇందాక ఒక చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. ఏమంటే డబ్బు పోతే కొంత పోతుందండి, ఆరోగ్యం పోతే మనిషికి ఆడండి బాబు. మొత్తం ఏది వెల్త్ పోతే మనం రికవరీ చేయొచ్చు, హెల్త్ పోతే మనం కొంత రికవరీ చేయొచ్చు, కానీ క్యారెక్టర్ పోతే ఎలాగా? వాళ్ళకి ఎట్ట క్యారెక్టర్ లేదు. ఇవాళ వాళ్ళు ప్రజల యొక్క కిడ్నీలు కానీ లివర్ కానీ చెడిపోయి ఎంతమంది వాళ్ళు చనిపోయే పరిస్థితికి వచ్చిందంటే గత 5 సంవత్సరాల్లో. వీళ్ళకి జాలి దయ అనేది లేదు. మీరు ఇందాక అది కూడా చెప్తున్నారు. కుబేరా సినిమా నేను ఇవాళ కొంత ప్రైమ్ టైమ్ లో కొంచెం ఒక సగం చూశాను అనమాట. ఇవాళ ఇది వాళ్ళ ఎవరో చెప్పారు, అది కుబేరా దీన్ని చూసి తీశారా దాన్ని చూసి ఇచ్చేసారా అనేది ఆ స్టోరీ అంటే నాకు నవ్వు వచ్చింది. అసలు అది ఏంటో చూద్దామంటే సగం టైం అయిపోయింది, నేను ఆపేసి సగంలో చూసాను తీసుకొచ్చి. మోడస్ ఆపరండి అంటే ఎవరో వెనకాల అడిగేవాళ్ళు లేని వాళ్ళని ఏరుకుని కంపెనీలు పెట్టి, ఇంకా అందులో అయితే మరి లేపేశారు. ఇందులో ఏం చేశారు ఇంకా తెలియదు, అది కూడా బయటకు రావాలి. అవునవును. అందుకనే ఇవాళ ఈ 5 సంవత్సరాలు వీళ్ళు చేసింది కనుక మీరు కనుక ఒకసారి చూస్తే, మనం ఒక పక్కనేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్టేట్ డెవలప్ చేయాలా, రాజధాని ఏ విధంగా డబ్బులు కట్టాలి. నిన్నగాక మొన్నే కేంద్రం కూడా 15,000 మొన్నటిదాకా వైసీపీ వాళ్ళు అంతా దారుణం అండి. మన అధికారులు లేనప్పుడు ఏబిఎన్ కానీ, టీవీ కానీ, ఈటీవీని కానీ ఈ రోజుకే వాటి గురించే మాడుతూ ఉన్నారు. మీరు ఆలోచించండి, ఎల్లో మీడియాని. దాడులు చేస్తే మా రిపోర్టర్ల మీద, మా ఫోటోగ్రాఫర్ల మీద దాడులు చేశారు. దారుణం కదండి. ఒక మామూలుగానా? అసలు భయపెట్టడమే కదా. 52,000 కోట్ల రూపాయలతో అక్కడ టెండర్లు పిలిస్తే కేంద్ర గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చిందా, అప్పు ఇచ్చిందా, లోన్ ఇచ్చిందా, ఫ్రీ ఇచ్చారు? ఏంది ఆ క్వశ్చన్లు? అసలు ముందు మీరు తీసుకొచ్చినటువంటి అప్పులు ఏ విధంగా మీరు చేశారో తెలుసు. ఇవాళ ఒక కన్స్ట్రక్టివ్ గా క్యాపిటల్ ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ తీసుకొచ్చిన డబ్బుల్లో 70% దాకా మామూలు 36-40% ఖర్చు పెడతారు. ఇవాళ 70% అప్పులు తీసుకొచ్చినా కూడా మొత్తం క్యాపిటల్ కోసం, లేకపోతే పోలవరం కోసం 12,500 కోట్లు, అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ 11,500 కోట్లు, ఇక్కడ 15,000 కోట్లు. అంటే అట్లాగా నాగభూషణ్ గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం అమరావతి కట్టేసి, పథకాలు ఇచ్చేసి, పోలవరం కట్టేసి, క్వాంటమ్ కంప్యూటింగ్ తెచ్చి ఇవన్నీ చేసేస్తే ఇంక మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉంటుందా, స్కాములు చేసే అవకాశం ఉంటుందా? మీరు ఎందుకు లోతుగా ఆలోచించట్లేదు? మీకు ఒక్కటే సార్, జగన్ అనే వ్యక్తి ఇంకా అటు సూర్యుడు ఇటు పొడిచినా అధికారులకు రావడం జరగదు సార్. కారణం ఏంటంటే ప్రజలు అతని మీద చాలా మంది ఏమనుకుంటున్నారంటే 40% అతని ఓట్లు మొన్న వచ్చినాయి, కూటమికి 50 వచ్చినాయి. ఇవాళ 40% లో కూడా జనాలు రియలైజ్ అయ్యారు, మనం అనవసరంగా మన ఓటు వేసుకుని నాశనం చేసుకున్నాం. ఆ 40% లో ఇవాళ 20కో ఎక్కడికి వెళ్ళిపోయింది. అది వాళ్ళు అనుకుంటున్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత ఓట్లు మనకు వస్తాయి అనుకున్నారు. అది జరిగే పని కాదండి. కారణం ఏంటంటే ఇవాళ ప్రజలు ఒక లా అండ్ ఆర్డర్ కానీ, ఒక ప్రశాంతమైన జీవితాన్ని కానీ, ఒక డెవలప్మెంట్ ఫ్యూచర్ లో మీరు చూడండి, 2026 జనవరికి వచ్చేటప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుద్ది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుద్ది. మీరు ఒక ట్రెండ్ స్టార్ట్ అవుతున్నప్పుడు గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్ లో రాబోతా ఉంది. ఇవాళ ఇటువంటి వ్యక్తులు కనుక వాళ్ళు 5 సంవత్సరాలు శాండ్ మాఫియా చేశారు, గంజాయి మాఫియా చేశారు, తర్వాత మైన్స్ మాఫియా చేశారు, కాంట్రాక్టులు రివర్స్ టెండరింగ్ అని చెప్పి అన్ని ప్రాజెక్టులు నాశనం చేశారు. ఒక్క ఇరిగేషన్ ₹1 ఖర్చు పెట్టలేదు కదండి. సో ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వీళ్ళని వదిలే ప్రశ్నే లేదు, వదలకూడదు కూడా సార్. ఎందుకంటే ప్రభుత్వం ఎలా ఉండకూడదో చెప్పాల్సిన అవసరం మన బాధ్యత మీద ఉందండి. కరెక్ట్. సత్యమూర్తి గారు, ఇప్పుడు జస్ట్ బయటకు వచ్చింది ఏంటంటే, ఈ ఏడాది కూటమి ప్రభుత్వం వచ్చాక
ఇంకా పూర్తిగా లిక్కర్ స్కామ్ కూడా ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. ఒక్క స్కామ్ మాత్రమే, ఇది 2019 నుంచి 24 మధ్యలో జరిగిన లిక్కర్ స్కామ్కి సంబంధించి మాత్రం మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా తీయాల్సినవి చాలా ఉన్నాయి. లిక్కర్ స్కామ్ తర్వాత శాండ్ స్కామ్ ఉంది, ల్యాండ్ స్కామ్ ఉంది, మైనింగ్ స్కామ్ ఉంది, ఇంకా అండ్ సో ఆన్. ఎట్లా చూడాలి సత్యమూర్తి గారు అంటే ఒక స్కామ్లోనే ఇన్ని చిత్ర విచిత్రమైన వ్యవహారాలు, ఇంత డీప్ నాలెడ్జ్ తోటి ఇంత క్రిమినల్ బ్రెయిన్స్ వాడి వీళ్ళు చేసినవి ఒక్కొక్కటి బయట పెడుతూ ఉంటే సిట్ నిజంగానే ఆశ్చర్యపోవడం. డిస్కషన్ ఏపీలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ. మన మిత్రులు చెప్తున్నారు, మన రిపోర్టర్లు కానీ వేరే మిత్రులు కానీ, ఎట్లా చేశారు అసలు ఇట్లా ఇంత మాస్టర్ బ్రెయిన్స్ అని చెప్పి. సో దీని తర్వాత ఏంటి ఇది ఋషి గారు, నేను ఇదేదో అంటే ఒక ఆర్థిక నేరం లాగా కాకుండా దీన్ని సామాజిక నేరం లాగా కూడా చూడాలండి. ఇది ఒక కేవలం ఆర్థిక నేరమే కాదు. డబ్బులు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సిన డబ్బుల్ని కొల్లగొట్టారు. అవును, డబ్బుల్ని కొల్లగొట్టడమే కాకుండా వాళ్ళకి రావాల్సిన కమిషన్లు అవి తీసుకొని ప్రైవేటు వ్యక్తులు లక్షల కోట్లు సంపాదించారు. ఈ 2 ఆస్పెక్ట్స్ కాకుండా 3వ ఆస్పెక్ట్ ఏంటి అంటే వీళ్ళు ప్రజల రక్త మాంసాలని పీడించారు. అంటే ఒక ప్రమాదకరమైన లిక్కర్ ని ప్రజలకి సప్లై చేయడం ద్వారా వీళ్ళు ఈ పని చేశారు. ఏదైనా రిషి గారు ఒక లిక్కర్ ని తయారు చేసిన తర్వాత ఒక సర్టెన్ పీరియడ్ ని, కూలింగ్ పీరియడ్, దాన్ని స్టోర్ చేసి ఉంచాలి. స్టోర్ చేసి ఉంచితే అందులో ఉన్న కొంచెం ఇంప్యూరిటీస్ అవి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది, సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దాన్ని బాటిలింగ్ చేయాలి. కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఏం చేశారు అంటే మొత్తం అసలు మధ్యాహ్నం తయారు చేయటం, సాయంత్రం బాటిలింగ్ చేయటం, రాత్రికి అమ్మేయటం. అంటే ఎక్కడా కూడా అంటే మద్యాన్ని కనీసం 24 గంటలు కూడా నిల్వ చేయలేదు. కానీ కనీసం నెల రోజులన్నా నిల్వ చేయాలి. అటువంటిది 24 గంటలు కూడా నిల్వ చేయకుండా వాళ్ళు మార్కెట్లోకి వదిలేరు. దీనివల్ల ఏమైంది అంటే ప్రజల ఆరోగ్యం పాడైపోయింది. మొత్తం ఎంతమంది చనిపోయారో లెక్కలు లేవు. కానీ ఒక అంచనా ప్రకారం, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళ అంచనా ప్రకారం 30,000 మంది దీని వల్ల చనిపోయి ఉంటారని ఒక అంచనా అండి. ఇదే కాకుండా దాదాపుగా 60 నుంచి 70,000 మందికి లివర్లు, కిడ్నీలు దెబ్బతిన్నాయి. మీకు అంటే 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ పేషెంట్స్ 1492 ఉంటే 23-24 సంవత్సరానికి అది 11,222కు పెరిగినాయండి. దీన్ని ఇదే విధంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ ఖర్చు 6.32 lakhs నుంచి crores నుంచి 50.56 crores కి పెరిగింది. అంటే ఇది ఒక లివర్ దీనికి సంబంధించింది. ఇదే కాకుండా ఆల్కహాల్ రిలేటెడ్ న్యూరో పేషెంట్స్ కూడా విపరీతంగా పెరిగారు. మొత్తం 7,646 కేసులు రిపోర్ట్ అయినాయి. అంటే ఇందులో కొన్ని కెమికల్స్, అంటే ఎడిక్టివ్ కెమికల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కలిపేవారు పెద్ద ఎత్తునని. ఎగ్జాక్ట్లీ అండి. ఇవన్నీ కూడా ఇందాక పాతూరు నాగభూషణం గారు చెప్పినట్టు దగ్గుబాటి పురంధేశ్వరి ఆ టైంలో తీసుకొచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చారు. RRR అంటే రఘురామకృష్ణరాజు గారు ఒక రిపోర్టు, దీని అనాలిసిస్, కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ ఒకటి తయారు చేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక రిపోర్ట్ తెప్పించారు. ఈ రిపోర్ట్లు 3 రిపోర్ట్లు 3 టైం ఇందులో జరిగినాయండి. ఒకేసారి జరిగినవి కూడా కాదు. ఏ టైంలో చూసినా కానీ, అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎక్కడ ఏ టైంలో చూసినా కానీ ఈ లిక్కరు క్వాలిటీ లిక్కర్ కాదు, ఇందులో కెమికల్స్ ఉన్నాయి. కెమికల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి అంటే
లివర్లు కిడ్నీలు కొట్టేసే స్థాయిలో ఉన్నాయి అనేది ఈ 3 రిపోర్ట్లలో కూడా వచ్చిందండి. అవును. అప్పటి నుంచి కూడా మొత్తం అందరూ ఎలర్ట్ చేస్తూ ఉన్నారు. ఎలర్ట్ చేస్తున్నా కానీ మీకు బాగా గుర్తుండి ఉంటుంది రిషి గారు, ఒక డిస్టిలరీని వాళ్ళు షూట్ చేసి వాళ్ళు మొత్తం ఇదంతా చేసి ఒక డాక్యుమెంటరీ తయారు చేశారు. ఒక లేడీ ఆఫీసరు, ఆమె పేరేంటో నాకు గుర్తులేదు కానీ ఆ లేడీ ఆఫీసర్ ని పెట్టి మొత్తం చాలా ప్యూర్ గా మేము తయారు చేస్తున్నాము, మేము చాలా అసలు అద్భుతమైన లిక్కర్ని ఇస్తున్నాము అని చెప్పి ఆ మిషనరీ మొత్తాన్ని చూపిస్తూ ఒక పెద్ద డాక్యుమెంటరీ తయారు చేశారండి. మొత్తం ఈ సిట్ అధికారులు ఎవరైతే ఆ రోజున ఆ వీడియోలో కనిపించి నేను బలానా క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అని చెప్పారో ఆమెను కూడా ఇప్పుడు తీసుకొచ్చి ప్రశ్నించాల్సిన అవసరం ఉందండి. అంటే చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరిని మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేసి లిక్కర్ క్వాలిటీ లేని లిక్కర్ ని ఇచ్చి ప్రజల్ని చంపుతూ ఉంటే అసలు పట్టించుకున్న నాదుడు లేడండి. ఇట్ ఈస్ నాట్ ఒక ఫైనాన్షియల్ క్రైమ్ గా ఫ్రాడ్ కాదండి, ఇది ఇట్ ఈస్ సోషల్ ఫ్రాడ్. కరెక్ట్ మీరు చెప్పింది. మొత్తం సమాజం మీద, సమాజంలో ఉన్న పేదవాళ్ళని, దిగువ మధ్యతరగతి ప్రజల్ని చంపేసిన ఫ్రాడ్ అండి ఇది. కానీ దాన్ని ఎస్టాబ్లిష్ ఎందుకు చేయట్లేదు కృష్ణమూర్తి గారు, సార్ సత్యమూర్తి గారు? లేదు చేస్తున్నారండి. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు కూడా అధికారికంగా వచ్చిన లెక్కలే. ఇప్పుడు మొత్తం దాని మీద డ్రైవ్ ఉన్నది. వాటి మీద కూడా అంటే ఈ ఆల్కహాల్ రిలేటెడ్ న్యూరో కేసెస్, కిడ్నీ పేషెంట్లు, లివర్ పేషెంట్లు పెరిగిన విషయం మీద వీటన్నిటి మీద కూడా రీసెర్చ్ జరుగుతున్నదండి. సిట్ సైమల్టేనియస్ గా ఈ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ను కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నది. ఇక్కడ ఎవరిని వదిలిపెట్టకూడదండి. నరమాంస భక్షకులు అని చెప్పి మనం ఏదో చిన్నప్పుడు చందమామ కథల్లో చదువుకున్నాం, ఈ రోజున ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే డబ్బు దోచేయాలి అనే ఒక స్కామ్ రూపకల్పన ముందు ఎన్ని ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఏదో సినిమాలో డైలాగులు ఉంటాయి కదా, ఎంతమందిని తొక్కిచ్చేసుకుని వెళ్ళినా పర్లేదు, ఎంతమందిని చంపేసినా పర్వాలేదు అని, అట్లాగే చేశారు. ఇది నిజంగా చాలా దారుణమైన విషయం. అలాగే ఒక చర్చ జరుగుతోంది, ఒక బ్రేక్ తర్వాత మాట్లాడదాం శ్రీనివాస్ గారితో. ఇప్పుడు నిన్న యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఒక ప్రపోజల్ పెడుతున్నారు ప్రభుత్వాలకు. అంటే రెవెన్యూ రికవరీ చట్టం అనే దాన్ని అమలు చేసి తీసుకొచ్చి ఈ డబ్బంతా రికవరీ చేయాలి అని. సరే, డబ్బు రికవరీ చేయాలని నిజంగా చాలా మంచి విషయం. చేయాలి అంటే ఒక్క స్కామ్ కాదు, ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టాలి. రెండోది, ఇందాక సత్యమూర్తి గారు చెప్పిన ఆస్పెక్ట్లో దాని మీద ఇప్పటిదాకా ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఆ ప్రాణాలకు సంబంధించి లేకపోతే ఆ ఆరోగ్యం పాడవడానికి సంబంధించి, అలాగే వాళ్ళకి రిపోర్ట్లు ఇచ్చిన దానికి సంబంధించి ఈ ఆస్పెక్ట్లో కూడా విచారణ జరిగితే ఇంకో కొంతమంది బయట మొత్తం డబ్బుతో ఎక్కడికక్కడ కోట్లు డంప్ చేసిన డబ్బు ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలి అనేది ఒక డైరెక్షను. అలాగే మిగతా డబ్బు మరి వాళ్ళంత కష్టపడ్డారు పాపం, అంత స్కామ్లో చెమటోడ్చి అంతా చేశారు కాబట్టి వాళ్ళకి విలాసాల కోసం, జల్సాల కోసం కొంత డబ్బు, అలాగే ఖరీదైన కార్లు. ఈ రాజకేశిరెడ్డి అనే అతనే 100 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాలు కొన్నాడని కూడా సిట్ దర్యాప్తులు తేలింది. ఇక షెల్ కంపెనీలు ఒక ఎత్తు, తర్వాత ఈ ఐటీ కంపెనీల్లో స్టార్టప్ల పేరుతో, అలాగే ఆఫ్రికాలో మైనింగ్లు, సినిమాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఎన్నికల విషయంలో కేవలం ప్రకాశం, ఈ నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎన్నికలకి కేవలం 3 జిల్లాలకే 200 నుంచి 300 కోట్లు, అలాగే మిగతా చోటకి ఏంటి ఎన్నికలకు సంబంధించి ఎక్కడ డబ్బు వెళ్ళాలన్నా కూడా దానికి ఎవరు అథారిటీ అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏది జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్ట్ అన్నారు కదా మొన్న, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు పాపం భాస్కర్ రెడ్డి అన్న అరెస్ట్ చేశారు అన్నారు కదా. అంటే ఇంకా ఎన్ని చిత్రాలు బయటకు వచ్చే అవకాశం ఉంది, ఇంకా మీకేమైనా కూడా తెలిస్తే కొంచెం చెప్పండి సార్. ఓకే సార్, అందరికీ పెద్దలు భానుమూర్తి గారికి, సత్యమూర్తి గారికి, అట్లానే పాతూరు నాగభూషణం గారికి, రిషి గారి, మీకు ఏబి అనే వీక్షకులకు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నమస్తే. ఇవాళ ఉద్యమాలే ఊపిరిగా బతికినటువంటి కేరళ నీతి నిజాయితీకి మారిపోయినటువంటి అచ్యుతానందన్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారి మృతికి సంతాపం తెలియజేస్తా ప్రారంభిస్తాం. ఇవాళ మనం భారతదేశంలోనే ఎన్నడూ కనీవిని ఎరుగునటువంటి పెద్ద మద్యం స్కామ్ చూస్తా ఉన్నాం. మరి ఆ స్కామ్ లో జగన్ బెనామీదారులు అందరూ కూడా అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఇవాళ మొత్తానికి
ఆ ఎవరు అనేది జగన్మోహన్ రెడ్డి అనేది చాలా క్లియర్ గా ఎవిడెన్స్లతో సహా సిట్టు తేల్చేసింది. అన్ని రికార్డ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అతని డెన్స్ ఎక్కడ ఉన్నాయి, 6 డెన్స్ తో పాటు అతని ప్యాలెస్ పక్కన ఉన్నటువంటి డెన్ను, అవన్నీ కూడా గుర్తించారు. ఒక వ్యక్తి అయితే మనము శుభలగ్నం సినిమాలో గనక ఆమని గారు డబ్బుల మీద పడుకున్నట్టుగా వాడు డబ్బుల డెన్ పక్కన నిలబడి వీడియో తీసి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించిన వీడియో కూడా అది సిట్టోళ్ళు తీసుకున్న రికవరీ చేశారు. అలానే ప్రతి రోజు కూడా ప్రతి 60-70 కోట్ల అతనికి జగన్ కళ్ళ చూడకపోతే నిద్రపోయేవాడు కాదు. అత్యంత ఇదేంటంటే 99,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగితే ఆంధ్రప్రదేశ్లో కేవలం 650 కోట్లు మాత్రమే డిజిటల్ పేమెంట్స్. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, 99,000 కోట్ల ప్రభుత్వం మద్యం వ్యాపారం జరిగి ఇప్పటికంతా 3,200 కోట్లే స్కామ్ జరిగిందనేది సిట్ దర్యాప్తు ద్వారా ఇప్పటి వరకు బయటకు వచ్చిన నెంబరు. కానీ మీరు చెప్పిన నెంబర్ కి దీనికి చాలా చాలా మా ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రివర్యులు దీని మీద కాన్సన్ట్రేట్ చేసి అన్ని రికార్డు తెప్పించారు. అట్లానే మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ లో దీని గురించి మాట్లాడటమే కాకుండా అమిత్ షా గారిని కూడా కలిసి ఈడీ రావాల్సిన ఆవశ్యకతను కూడా వివరించాడు. కాకపోతే మనం ఇక్కడ ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఇది అవినీతి కొత్త కాదు, స్కాములు కొత్త కాదు, జైలు కొత్త కాదు, బెయిలు కొత్త కాదు. అతనే బాధపడ్డ దాని గురించి అతను ఏమి ఇది లేదు. అతను ఏమనుకుంటాడంటే సచారి చంద్రుడే మా ఇంట్లో పుట్టాడు, నేను అంతకంటే నిజాయితీ పరుడు, ఏంటి అసలు నా మీద ఈ అవినీతి ఆరోపణలు ఏంది, నాకు సన్మానాలు చేయాలి, శాలువాలు కప్పాలి, అసలు ఏంటి ఈ ప్రభుత్వం నా మీద ఈ కక్ష సాధింపు ద్వారా లేదు, ప్రజలను ఇంజెక్ట్ చేసి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇతను నిజాలు చాలా పొదుపుగా మాట్లాడతాడు, అబద్ధాలు మాత్రం విచ్చలవిడిగా మాట్లాడతాడు. అసలు జనం ముందైతే నాకు ఎవరు లేరు, అసలు నాకు తండ్రి గోళ్ళు లేడు, నాకు పత్రికలు లేవు, ఛానల్స్ లేవు అని మాట్లాడుతూ ఉంటే నిజంగా అసలు ఎంత ఇదంతా మొన్న రోజా గారు గ్లిజరిన్ పెట్టుకొని ఏడ్చినంత స్థాయిలో ఏడుస్తాడు అతనంతా కూడా కుంటి సాకులతో రాజకీయాలు చేయాలనుకుంటాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలు అరాచకాలు చూస్తూ ఉంటే అసలు సత్యమూర్తి గారు ఇందాక కొన్ని లెక్కలు చెప్పాడు. ఆ లెక్కల కంటే కూడా ఎన్నో లెక్కలు ఏడీఆర్ సర్వే కూడా పబ్లిక్ గా తెలియజేసింది. ఎవరెవరికి మద్యం నిరుపేద ప్రియులు, ఈ మద్యం పాలసీకి బలైంది ఎవరంటే నిరుపేద మద్యం ప్రియులు, కాయా కష్టం చేసుకునే వాళ్ళు, ముఖ్యంగా కింద తరగతి వర్గాల వాళ్ళు, బీసీలు, దళితులు, వీళ్ళంతా కూడా పాపం సాయంత్రానికి అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే నా ఎస్సీలు, నా బీసీలు, ఆయన అందరూ బలైన వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళేనా? వాళ్ళేనండి, పూర్తిగా వాళ్ళే. ఇవాళ ఇప్పుడు నేను ఒకటే చూసారు, డబ్బున్నోడు ఎవడో అలా ఒకటి పెద్ద మంది కొనుక్కుంటాడు, వాడు ఏదో తాగుతాడు, అతను వస్తే పెద్ద హాస్పిటల్కి వెళ్తాడు, అతను ఏదో చిన్న తలకాయ నొప్పి వచ్చినా పోయి స్కానింగ్ చేసుకుంటాడు, తీర్చుకుంటాడు. ఇవాళ ఇక్కడ బలైంది జగన్మోహన్ రెడ్డికి ఎవరండి? బడుగు బలహీన వర్గాల వాడు. ఎవరైతే నా బడుగు బలహీన వర్గాలు అన్నాడు, ఇప్పుడు ఆ రోజు పురంధేశ్వరి గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఇది పెద్ద స్కాము. ఈ విధంగా ఈ చీప్ లెక్క తయారు చేసి ఈ ఆల్కహాలిక్ లో స్పిరిట్ ని 16 దశల్లో ప్యూరిటీ చేయాల్సినటువంటి ఇది ఏమీ లేకుండా కేవలం క్యారామిల్స్ రంగులు కలిపి ఈ స్పిరిట్ ని తయారు చేసి నిజంగా ఈ బడుగు బలహీన వర్గాల మరణాలకి వాళ్ళ కిడ్నీలు, లివర్లు, గుండె, బ్రెయిన్ పిచ్చిగా మాట్లాడటం. నాకు ఈ మధ్యకాలంలో ఒక అతను చెప్పాడు, ఏంట్రా నువ్వు ఎందుకు రోజు అంత అట్లా ఆ విధంగా తాగావని హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను పరామర్శించి అడిగితే, అంత ముందు నేను ఎప్పుడన్నా తాగితే 19కి ముందు తాగితే ఏదో అలా రోజుకు ఒకసారి తాగేవాళ్ళు, ఈ మందు ఏంటో గాని ఈ పిచ్చి మందు వేసుకున్న 3 గంటలకు మళ్ళా తాగాలని పిచ్చిద్దంట. దాంట్లో ఉన్నటువంటి ఇదేంటో అర్థం కాదు. మళ్ళీ అట్లా రోజుకు 4 సార్లు తాగేవాడినన్నా నాకు వచ్చే ఈ కూలి డబ్బు కూడా సరిపోయేది కాక మా ఆవిడ పని చేసి పాచి పని ఆ పని కూలి పని చేస్తే ఆ డబ్బు కూడా నేను కొట్టి లాక్కునేవాడిని. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు దీన్ని ఒక సోషల్ ఆస్పెక్ట్ లో సోషల్ ఫ్రాడ్ గా ఎందుకు చూడాలంటే, ఒకటి వాళ్ళ ఆరోగ్యం, రెండో దాని ఇంపాక్ట్ మొత్తం ఆ కుటుంబం మీద పడి ఆ పిల్లల చదువులు పాడవుతాయి, ఆ కుటుంబం చదువులు పాడవుతాయి. దీని మీద జగన్ అండి కేవలం నేను బట్టలు నొక్కుతున్నాను, మీకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాను ఏది అంత ముందున్న సంక్షేమ పథకాలు పేరు మార్చివ్వటం. ఇంకోటి ఏంటంటే 2019లో ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు, నన్ను చొక్కా పట్టుకొని అడగండి,
నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి వచ్చిన తర్వాత 10-15 ఏళ్ళకి ఈ మద్యం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఏంటయ్యా అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నాడు, ఈ మద్యం ద్వారా వచ్చే లాభాలను మీ సంక్షేమ పథకాలను నేను ఇస్తున్నానని నిస్సిగ్గుగా మాట్లాడే అట్లాంటి ఆలోచనలు కూడా సరే ఎంత స్కామ్ రూపకల్పన చేసిన వాళ్ళకి అది పెద్ద ఏముందండి, 25 ఏళ్లకి ముందే దీని మీద వచ్చే డబ్బుకి అప్పు తేడం. మనం ప్రజల్లో ఈ స్కామ్ లో మనం ప్రజల్లో సవివరమైన చర్చ ఖచ్చితంగా జరగాలి. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ స్కామ్ కు పాల్పడ్డాడనేది సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టుగా ఇది ప్రజల్లోకి ఒక డాక్యుమెంటరీ రూపంలో కానివ్వండి, ఏదైనా రూపంలో కానివ్వండి, ప్రభుత్వం దీని మీద ఖచ్చితమైనట్టు సభ్యుల ప్రజల్లో చర్చ పెట్టాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు అత్యంత నోటోరియస్ క్రిమినల్, ఆర్థిక ఉగ్రవాది. ఇతనికి బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా ఇతను గతంలో 46,000 కోట్ల అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు బెయిల్ అప్పుడు కామెంట్ చేసింది. ఎప్పుడు కూడా ఆర్థిక ఉగ్రవాదం హత్య కంటే ఆర్థిక ఉగ్రవాదం అత్యంత ప్రమాదకరమైంది ఈ వ్యవస్థలో అని మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు 2 సార్లే నోరు తెరుస్తాడు సార్. 1 అన్నం తినటానికి, 2 అబద్ధాలు మాట్లాడటానికి. ఇక దేనికి అతను నోరు తెరవడతను. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇద్దరు పెద్దలు చెప్పారు అతని అవినీతి, అతను ఏ విధంగా వీళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డి ఇంట్లో తయారై మద్యం పాలసీని ఏ విధంగా తయారు చేశారు, వాళ్ళకు కావాల్సినటువంటి సత్యప్రసాద్ లాంటి అధికారులను నియమించుకొని ఏ విధంగా సామాన్య ప్రజల ఈ దోచుకున్నారు, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ ఎలా ఏ విధంగా దోచుకున్నారో కళ్ళకు కట్టినట్టు వాళ్ళకి కనపడతా ఉంది. ఇవాళ ఒకటే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ రికవరీ ఆర్ఆర్ యాక్ట్ కింద ఈ 1000 కోట్లు వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి ఎవరైతే చనిపోయారో మనం నిక్కచ్చిగా లెక్కలు తీసి ఈ డబ్బు ఆ నిరుపేద కుటుంబాలకు మనం పంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఇది చెయ్యాలి. రెవెన్యూ రికవరీ అసలు నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి 19 to 24 చేసినటువంటి ల్యాండ్, శాండ్, మైను, వైను ఈ 4 కలిపి కూడా ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి దీనికి కనీసం 1 సంవత్సరం లోపే ఇవన్నీ విచారించి శిక్ష విధించి మొత్తం కూడా వీళ్ళ ఆస్తులు జప్తు చేసి వేలం పాట పాడి లేతే ప్రభుత్వమే రికవరీ చేసుకుని ఏదో చేసి ఆ డబ్బు మొత్తం ఏదైతే 1000 మంది చనిపోయారో వీళ్ళ పిచ్చి మద్యం తాగి జగన్ రెడ్డి ఉసురు పోసుకొని వాళ్ళందరికీ కూడా వాళ్ళ బడుగు బలహీన వర్గాలకి ఒక అమౌంట్ గా అందజేయాలని చెప్పేసి నేనైతే కోరుతా ఉన్నాను సార్. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లో ఉండటానికే అర్హత లేని వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులకు గాని కార్యకర్తలు గాని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా, ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకోండి, మీ నాయకుడి నిజస్వరూపం తెలుసుకోండి. ఇంకా మీరు ఆ పార్టీని పెట్టుకొని ఏలాడబడితే ప్రజలు మిమ్మల్ని చేదరించుకుంటారు, చీకొడతారని చెప్పి తెలియదు. ఎందుకంటే పొలిటికల్ గా ఏ పార్టీకైనా కూడా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాము ఎంత కాదనుకున్నా ఆప్ని దెబ్బతీసింది. అలాగే ఈ లిక్కర్ స్కాము వైసీపీకి పొలిటికల్ గా ఎటువంటి ప్రభావం ఉంటుంది చాలా పక్కాగా తేలింది. ఏంటంటే ముడుపులు ఇవ్వకుండా ఎవరైతే నార్మల్గా వాళ్ళు బిడ్డింగ్ చేసి వ్యాపారం చేస్తారో దాని ప్రకారం వాళ్ళెవరికి అసలు బతికే ఛాన్సే లేకుండా వ్యాపారంలో కిల్ చేసేసారు. అవి అంతకుముందు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఆ ప్రీమియం బ్రాండ్లు వ్యాపారం ఎంత జరిగేది అంటే ఎన్ని కేసులు జరిగేవి, తర్వాత వీళ్ళు వచ్చిన 5 ఏళ్లలో ఎలా జరిగింది, మొదటి ఏడాదిలోనే ఎంత దారుణంగా పడిపోయింది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. అంటే ఏ ఒక్క చిన్న డీటెయిల్ కూడా వదలలేదు. అదొక అంశం. నాగభూషణ్ గారు ఇప్పుడు ఒకసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయం గుర్తు చేసుకుంటే 100 కోట్లు కదా అది కూడా గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారనేది. ఆ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం అందరూ అరెస్ట్ అయ్యారు. అలాగే దానికి లింకులు ఉన్న అప్పటి సీఎం కుమార్తె కల్వకంట్ల కవిత గారు ఆవిడ కూడా అరెస్ట్ అయ్యారు. సో అది 2 చోట్ల కూడా రాజకీయంగా పార్టీని ఎలా దెబ్బతీస్తుందో మనం చూసాం ప్రత్యక్షంగా ఉదాహరణలు. మరి ఇంత పెద్ద భారీ కుంభకోణం వైసీపీకి పొలిటికల్ గా ఇంపాక్ట్ చేస్తుందా చేయదా? అది కాదు సార్ ఋషి గారు, ఇందులో 2 ఇంపార్టెంట్ పాయింట్లు మీరు ఆలోచించాలి. ఆయన నీతి నిజాయితీ అని చెప్పి వచ్చినటువంటిది కేజ్రీవాల్. నేను చాలా హానెస్ట్, అవినీతి మీద పోరాడతాను అని చెప్పిన వ్యక్తి స్కాములు ఇరుక్కున్నాడు, అక్కడ గవర్నమెంట్ పోయింది. తర్వాత ఇక్కడ కవిత తెలంగాణ ఉద్యమం అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏం చేశారో మనం చూసాం. లల్లూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కాములు ఏ విధంగా మీరు ఎక్కడైనా సరే ఒక స్కామ్ అనేది కనుక జరిగితే ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. ఒకటి, ఆ పార్టీ అందరితో తుడిచిపెట్టుకుపోవటమే.
ఇవాళ మీరు కనుక ఒకసారి కనుక చూస్తే కేంద్రంలో 72 మంది మంత్రులు ఉంటే ఏ ఒక్క మంత్రి మీద ఒక అవినీతి ఆరోపణ ఉండదండి. కారణం ఏంటంటే ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఒక సిస్టమ్ ని అలవాటు పడి ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి. ఇవాళ మీరు కనుక చూస్తే ఒకసారి మనం 19 నుంచి 24 వరకు కూడా అన్ని హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేశామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డేటా తీసుకోవాలి. ఏది లివర్ సిరోసిస్ వచ్చి ఎంతమంది చనిపోయారు, ఆ చనిపోయిన ఫ్యామిలీ ఎవరెవరు, వాళ్ళందరి ద్వారా మనం ఏం చేయాలంటే కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఎవరైతే లోకేష్ ఎవరైనా సరే ప్రభుత్వంలో సత్యకుమార్ గారు ఆరోగ్య మంత్రి గారు కాబట్టి నేను ఏమన్నా వాళ్ళ డేటా తీసుకొని వాళ్ళ చేత వీళ్ళ మీద కేసులు పెట్టిస్తాను. ఫస్ట్ హత్యా ప్రయత్నం కేసు అనమాట. ఎందుకంటే ఇందాక వారు చెప్పినట్టుగా అది ఒక స్పిరిట్ తీసుకొచ్చేసి దాంట్లో కలర్ వేసేసి స్మెల్ కోసం ఒక మంచి సెంట్ లాంటిది పోసేసి ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేసి క్యాప్ బిగిచ్చేసి అప్పటికప్పుడు పంపించేసి జనాల ప్రాణాలతో చెలగాడుతూ ఉంటే ఇదేమి మామూలుమైన విషయం కాదు. అందుకనే ఏదైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ డేటా తీయాల్సి ఉంటుంది. ఇందాక నేను మీకు ఇందాక చెప్పిన తర్వాత మన తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ ఇక్కడ అమెరికాలో కలిశారు. వీరభద్రం గారు అని ఆయన డైరెక్టర్, ఆయన అన్నాడు ఇదేదో పెద్ద సినిమా తీసుకోవడం మంచి స్టోరీ లాగా ఉంది అని అంటే ఆ పక్కన ఎలమంచి జగదీష్ గారు నేను తీస్తాను ఆ సినిమా అంటే నేను చెప్తే మీరు వెళ్ళి దానికి రైట్స్ ఎవరికి ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి స్కాముల మీద వెబ్ సిరీస్ వచ్చాయి, అవి చాలా సక్సెస్ఫుల్. ఇది దానికి ఇంత ఆలోచన ఎంత అసలు ఏమిటండి అసలు అది మామూలు ఎవరికైనా ఆలోచనలు వద్దండి. ఎక్కడ తాడేపల్లి హెడ్ ఆఫీస్ పెట్టారు, గుంటూరులో బ్రాంచ్ పెట్టారు, హైదరాబాద్ లోనే డెలివరీ పాయింట్స్ పెట్టారు, క్యాష్ ఎక్కడ ఎక్కడ ఒక దుబాయ్ మొత్తం ఎక్కడ ఇంతమంది ఒక సీఎం ఆఫీస్ పనిచేసింది రాష్ట్రం కోసం కాదండి. మొత్తం ఈ డబ్బులు ఎట్లా వైట్ ను బ్లాక్ చేయాలి, బ్లాక్ ను వైట్ చేయాలి, ఏ విధంగా జనాల దగ్గర మనం వసూలు చేయాలనే దాని మీద వీళ్ళు ఇక్కడ పనిచేశారు తప్ప రెండోది లేదండి. అది కాకుండా మీకు ఒక వాల్యుబుల్ పాయింట్ ఒకటి చెప్పాలి సార్, ప్రజలు కూడా తెలియాలి మన ఏబిఎం ద్వారా. అసలు వీళ్ళు గవర్నమెంట్ రాగానే అంతకుముందున్న ప్రైవేట్ షాపులు తీసి గవర్నమెంట్ మార్చారని ఎందుకు వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ప్రభుత్వం ద్వారా చేయటం వల్ల టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నాం అన్నారు. ప్రభుత్వం అంటే అధికారులు వాళ్ళ దగ్గర టెంపరీ ఎంప్లాయీస్ ఏం అవినీతి జరిగినా వాళ్ళు చెప్పరు, వాళ్ళు శాలరీస్ ఉంటారు. సపోజ్ ఈ షాపులు కనుక ప్రైవేట్ ఉంటే ఏమవుతుంది, స్కామ్ చేయడానికి కుదరదండి. ఎందుకు కుదరదంటే అందులో వైసీపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం అందరూ అన్ని పార్టీల వాళ్ళు లిక్కర్ షాపులు పాడుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ దాని ద్వారా వాళ్ళు ఈ స్కామ్ చేయడానికి కుదరదు. చాలా తెలివితేటలుగా నేను రేట్లు పెంచి ఆరోగ్యాన్ని రెగ్యులేట్ చేయడం కుదరదు. అది తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళు నాన్ డ్యూటీ ఎన్టీపీ అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత 25% అమ్మారంటండి. అంటే చూడండి, మనకి ఒక లిక్కర్ బాటిల్ క్వార్టర్ బాటిల్ దాని ఖరీదు 20 రూపాయలు అయితే దాని అమ్మేది 180 రూపాయలు. అందులో ఎంత డ్యూటీ గవర్నమెంట్ ఎగ్గొట్టీలు పోతుందో. అదేవిధంగా మరి లాజిస్టిక్స్ వాళ్ళు అంతకు ముందు ఒక కేసుకి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ 20 రూపాయలు ఎంత ఉంటే దాన్ని 45 రూపాయలు చేశారు సార్. అది కూడా వాళ్ళు కావాలని ఒక్కొక్క కేసుకి 25 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకున్నారంటే అది కూడా నాకు తెలిసి మిథున్ రెడ్డి గారి కంపెనీకే బినామీ కంపెనీ అంటే అది కూడా. సో మొత్తం ఓవరాల్ గా అంటే మీరు చెప్తుంటే నాగభూషణం గారు ఈ 5 ఏళ్లలో దాని మీద ఇంత నెంబర్ ఏదో పెట్టుకుని ఉండాలి ఖచ్చితంగా. 100% అండి. వాళ్ళు రీచ్ అవ్వాలి, మళ్ళీ ఎన్నికల నాటికి వెళ్ళేటప్పటికీ ఆ నెంబర్ రీచ్ అవ్వాలి. ఎస్ ఆ డబ్బులతో మనం ఓట్లు కొనాలి, ఆ డబ్బులతో మళ్ళీ ఒక 20 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఒక్క రూపాయి అభివృద్ధి చేయలేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. ఇవాళ డెవలప్మెంట్ లేకపోగా ఈ స్కాములు ఏంటండి బాబు, అసలు ప్రజల ప్రాణాలతో ఆడుకునేది. ఇవాళ చూడండి, రాష్ట్రంలో మనం మిగతా రాష్ట్రాలకి మనకి వాళ్ళ కాంపిటీషన్ లో ఉన్నాం. డెవలప్మెంట్ ఏదైనా సరే, ఏ రంగంలో అయినా సరే, హౌసింగా, అగ్రికల్చరా, లేకపోతే ఐటీయా, లేదా మన కన్స్ట్రక్షన్, దేంట్లోనైనా సరే వాళ్ళు ఉన్నాం. మొన్నటిదాకా ఏంటంటే మన పరిస్థితి మాట్లాడితే నేను బటన్ నొక్కుతున్నాను. మొన్నటిదాకా ఏముంది, రాజధాని అడిగితే ఇప్పుడు మీరు గత ఏడాది క్రితం అమెరికా వెళ్తే ఏది మీ క్యాపిటల్ అంటే ఏం చెప్తారు, మీరు ఏం చెప్పి ఉండేవారు? అసలు తలెత్తుకోలేని పరిస్థితి బాబు, దారుణం. ఇక్కడ జనాలు అడిగే ప్రశ్నలు మా దగ్గర ఆన్సర్ ఉండేది కాదు. ఏంటా బాబు రాజకీయ నాయకులు ఎలా ఉన్నారా అంటే మా దగ్గర ఆన్సర్ లేనటువంటి పరిస్థితి. అదే ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఇంకొకటి సత్యమూర్తి గారు,
ఒకటి ఏంటంటే ఒక్క నిమిషం ఋషి గారు ఒక్క పాయింట్ చెప్తా. నిన్న టీ పాస్ అని ఒక మీటింగ్ జరిగింది సార్ ఇక్కడ. అంటే వాళ్ళ ఆల్ టెక్నోక్రాట్స్ అందరూ కూడా ఒక 500 మంది పార్క్ లో సండే మీటింగ్ జరిగితే మేము మీటింగ్ చెప్తే వాళ్ళు మన దేశంలో మోడీ గురించి కానీ అంతా తెలుగు వాళ్ళు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని దే ఆర్ హ్యాపీ. ఆడాళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా హ్యాపీగా చెప్పగలిగారు. అంత ముందు వచ్చిన వాళ్ళకి తిడతామే మమ్మల్ని. నేను ప్రతి సంవత్సరం అమెరికా వస్తాను కరెక్ట్ గా జూన్ జూలైలో. అటువంటిది సో వెరీ గుడ్. అదే కదా కావాల్సిన ఆంధ్రప్రదేశ్ కి. సో సత్యమూర్తి గారు ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ సార్. ఒకటి రాజకీయంగా పొలిటికల్ గా అంటే ప్రజలు గమనించుకుంటుంటే కనుక అది ఖచ్చితంగా పొలిటికల్ గా దెబ్బతీయాలి. ఇందాక మనం 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. సో ముందు దాని గురించి చెప్పండి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనం ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, మొత్తం ఎట్లా జరిగింది ఏంటి అనేది. కానీ వాళ్ళ పేపర్ లో ఏం రాసుకుంటున్నారంటే స్కామ్ పై సిట్ కట్టు కథలు, అసలు జరగని స్కామ్ లో 3,500 కోట్ల దోపిడీ అంటూ బేతాళ విక్రమార్క కథ, ఛార్జ్ షీట్ సాక్షిగా వెళ్లడైన భాగవతం, అసలు స్కామే లేనప్పుడు డబ్బులు ఎక్కడివి, ఇచ్చేదెవరు తీసుకునేదెవరు, ముక్కు మొహం తెలియని వారి వాట్సాప్ చాట్ లో ఎవరి పేరు ఉంటే వాళ్ళ మీద నేరం చేశారని చెబుతారా అని రాసుకుంటున్నారండి. అంటే ఇంకా మీరు మనం ఇక్కడ కూర్చొని ఎన్ని చెప్పితే ఎన్ని రకాలుగా అంటే ఎంత తీవ్రమైన కఠిన శిక్షలు పడితే వాళ్ళకి సిగ్గు వస్తుందో ఒక్కసారి ఆలోచించండి ఋషి గారు. అర్థమైంది. అంటే ఇంత జరిగిన తర్వాత ఇంతమందిని పట్టుకొని ఇన్ని కోట్లు సీజ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఎన్ఫోర్స్మెంట్ పైగా సిట్టు మాట్లాడే ప్రతి మాటకి ఒక డాక్యుమెంట్ యాడ్ చేసి జోడించిన తర్వాత కూడా ఇందాక మీరు ఇంట్రడక్షన్ లో కూడా చెప్పారు ఆడు లేదు అంటుంటే ఓ డాక్యుమెంట్ తీసిస్తున్నారు అని. మరి ఇంత పక్కడ్బందీగా దర్యాప్తు చేసిన తర్వాత కూడా ఏమీ లేదు, లేని దాంట్లో పెడుతున్నారు. ఆడెవడో వాట్సాప్ మీకు ఒకటి గుర్తుండాలి ఋషి గారు, ఆ మొత్తం వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఆ గూగుల్ టేక్అవుట్ తీసినప్పుడు అవును తూచి మాకు అసలు ఇటువంటివి ఉంటాయని మాకు తెలియదు అన్నారు. కంగారు పడ్డారు ఒకసారి. అది తర్వాత సాక్ష్యాలు చల్లవన్నారు. అంటే వీళ్ళు ఎంత పకడ్బందీగా నేరాలు చేసినా గానీ అవశేషాలు దొరికిపోతూ ఉంటే వాటిని తీసుకొచ్చి పోలీసులు సాక్ష్యాలు ఆధారాలతో బయట పెడుతూ ఉంటే ఇంతమందిని అరెస్ట్ చేస్తూ ఉంటే, ఇప్పుడు ఉదాహరణకి మిథున్ రెడ్డి కేసు తీసుకుంటే మిథున్ రెడ్డి సుప్రీం కోర్టు దాకా వెళ్ళాడు కదండి యాంటిసిపేటరీ బెయిల్ కోసం. సుప్రీం కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ డినై చేసింది కదా. లొంగిపోవడానికి 1 వారం రోజులు టైం అడిగితే 1 వారం రోజులు టైం కూడా ఇవ్వము అని చెప్పింది కదా. అంటే సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇంత బరి తెగించి వాళ్ళు పేపర్లో డైరెక్ట్ గా రాసుకుంటున్నారు, వాళ్ళ ఛానల్స్ లో ప్రసారం చేసుకుంటున్నారు, వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎంత కరుడుగట్టిన నేరస్తులో మళ్ళీ ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాలండి. ఎందుకంటే నేరం చేసిన తర్వాత ఎవడైనా భయపడతాడు, అవును దొరికిపోతామేమోనని. వీళ్ళకి ఆ భయము వెరుపు కూడా లేకుండా ఇంత విచ్చలవిడిగా మేము మళ్ళీ ఇంకా అబద్ధాలు ఇవన్నీ అబద్ధాలని అదని ఇదని బయట నుంచి రాసుకుంటున్నారు. అంటే ఎంత దారుణమైన నేరస్తులో వీళ్ళు అర్థం చేసుకోవాలండి. ఎంత ప్రొఫెషనల్, వీళ్ళందరూ ప్రొఫెషనల్ నేరస్తులు. నో డౌట్ ప్రొఫెషనల్ స్కామర్స్. మరి దానికి ఏమన్నా కొత్త పదం స్కామ్స్టర్ మించి ఏమన్నా పదం తీసుకురావాలో ఆలోచించాలి. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు ఫైనల్? సార్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక ఆర్థిక ఉగ్రవాది. అసలు దాంట్లో మీకు తనామనా లేదు సార్, దాంట్లో చెల్లెలు లేదు తల్లి లేదు. పదం వాడడానికి అంటారు. తన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా అతన్ని కూడా బెదిరించి లాగేసుకున్నాడు. 26 డిస్టిలరీస్ లాగేసుకొని 26 ఎటువంటి అయితే ఉన్నాయో అన్ని నాసిరకం బ్రాండ్లు తయారు చేసి జనం మీద విచ్చలవిడిగా వదిలారు. తనకు తనామనా లేదు, డబ్బు దగ్గర పార్టీ తల్లి చెల్లి ఏమీ ఉండదు. అతను తన భార్య అంతవరకే, తన పిల్లలని కూడా మరి నాకైతే నమ్మకం లేదు. తన భార్య మీరు అంటుంటే నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ఆయన కోసం పనిచేసి వాళ్ళు జైలుకి వెళ్తున్నారో వీళ్ళు కూడా ఒక టైంలో అవసరం వస్తే డిసౌన్ చేసుకుంటాడేమో ఆయన. నాకే సమస్య అనొచ్చు. మీకు అసలు సమస్య ఉంది సార్ దాంట్లో. అతను యూజ్ అండ్ త్రో అంతవరకే. ఎందుకంటే అమ్ముడుపోయా అన్నాడుగా.
విజయసాయి రెడ్డిని అమ్ముడిపోయేది ఏంటి సార్? అతను ఇవాళ రేపు అతని దగ్గరికి పోవటానికి సజ్జల రామకృష్ణారెడ్డి భయపడతా ఉన్నాడంట. నిన్ను పిలిచి అంటున్నాడంట, నువ్వు ఈ కేసులో ఎఫెక్టివ్ గా బయట జనంలో మాట్లాడటం లేదు ఏంటి ఎందుకని అడిగాడంట. అందుకని రేపు నుంచి మాట్లాడతానన్నా అని చెప్పి దండం పెట్టి బయటకు వచ్చాడంట. ఇవాళ అతను ఎట్లా అంటే సామాన్య ప్రజలు ఒక ఎంపీటీసీలు జెడ్పీటీసీ అతని నటన ఒక రకంగా ఉంటది, ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర అతని నటన ఇప్పుడు మనం చూసాము. పార్లమెంట్ జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అతను అపార్ట్మెంట్ లో ఉంటే వీళ్ళంతా ఎంపీలు వెళ్తే దళిత ఎంపీలు బడుగు బలహీన వర్గాలు అందరూ ఎంపీలని బయట నిలబెట్టి కనీసం లోపలికి రాని అతను రెడీ అయ్యి కారెక్కబోయేటప్పుడు ఇట్లా దండం పెట్టుకుంటే వెళ్ళిపోయాడు. అతని అహంకారానికి ఇది ఒక నిదర్శనం. నేను చెప్తా ఉన్నా, అతను బయట ఒక రకంగా చూశాం కదా సార్, అధికారం వచ్చిందాకా ముద్దులు పెట్టుకుంటా తిరిగాడు. అసలు ఎట్లా అంటే తలకి అంట్లగట్టిన వాళ్ళని ఎత్తుక్కుని వచ్చాడు, పుసులు గారే వాళ్ళని. అసలు నేను మీరు ఒక మనిషిని, అసలు నాకు అసలు ఏమి తరతమ భేదం లేదన్నాడు. కానీ తర్వాత చూశాం కదా, ఒక్క రోజైనా వాళ్ళని రానిచ్చాడు అక్కడికి, ఒక్క రోజైనా వాళ్ళతో మాట్లాడాడు. పూట కూడా ఆయన కారు ఆపి దిగిన సందర్భం లేదు. ఒక్క పూట కారాగిన సందర్భాలు ఇప్పుడు మనం పక్క ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని కానీ వీళ్ళందరూ చూస్తూ ఉంటాం. ఇంటి బయట కానీ రోడ్డు మీద కానీ ఎవరన్నా కనపడంగానే రిప్రజెంటేషన్ కోసం ఆగుతా ఉంటే ఆయన ఆగేలా తీసుకుంటా ఉంటారు. అది అవుతుందా కదా? కనీసం మానవత్వం అది. సో నాకు చెప్పండి, క్విక్ గా పొలిటికల్ గా ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా అనేది క్రిస్పీగా చెప్పండి 30 seconds లో. ఖచ్చితంగా ఉంటుంది సార్. అయితే ఇది కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కూడా ప్రజల్లో ఖచ్చితంగా చర్చ పెట్టాలి. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ప్రతి పార్టీకి ఒకళ్ళు ఉంటారు, వాళ్ళను కూడా మనం వాస్తవం చెప్పి చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత దీంట్లో పాతూరి నాగభూషణ గారికి మీరే తీసుకోవాలి. మరి పాతూరి నాగభూషణ గారు కోరుతా ఉన్నా, ఈడీ ముఖ్య పాత్ర పోషించాలి. ఈడీ పాత్ర చాలా కీలకం దీంట్లో. ఈడీ ఆల్రెడీ డీటెయిల్స్ తీసుకుంది, సిట్ నుంచి డీటెయిల్స్ తీసుకుంది. సిట్ ఎంత అద్భుతంగా దీన్ని ఛేదిస్తుందో ఈడీ కూడా అదే అంతకంటే. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు మనకంటే సిబిఐ ఈడీ ఎంత పెద్దదో అలానే ఈడీ క్రియాశీలక పాత్ర పోషిస్తే ఇంకా సిట్ డీటెయిల్స్ బయటకు వచ్చాక మళ్ళీ కేంద్ర దర్యాప్తు సంస్థలు వస్తాయేమో. అన్ని రావాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒకటే అడుగుతా ఉన్నా సార్, వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా అపీల్ చేస్తా ఉన్నా, దయచేసి మీరు ఇకనైనా మీ నాయకుడి నేరాలు ఘోరాలు తెలుసుకోండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆధారాలు టైం అయింది మాట్లాడాలి. మళ్ళీ ఇంకా చాలా సందర్భాలు ఇంకా ఇది మీరన్నట్టు ఒక సిరీసే కాబట్టి ఇంకా అనేక